ఏదైనా అలవాటుగా మారితే కష్టం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవాలయం, మసీదు, గురుద్వారా ఇవన్నీ ప్రారంభం మాత్రమే. ప్రారంభాన్ని అంతగా భావించకూడదు. మన శాస్త్రాలన్నింటిలో ఇదే చెప్పబడింది. ఆకారం నుండి, ఆలోచన నుండి నిరాకారం వైపు సాగాలి. నిరాకారమైన దాన్ని దేవాలయాల్లో ఎలా ఉంచగలరు? ఆలోచనను ఆలోచనారహిత స్థితికి, అనగా మనసుకు అతీతంగా తీసుకుని వెళ్ళాలి. అంటే ఆలోచనల్ని అధిగమించి, అనుభూతులను అధిగమించి వెళ్ళాలి. దానిని మీరు ఎక్కడ ఉంచగలరు? ये ऐसा है स्वामी विवेकानंद इनके बारे స్వామి में आप వివేకానంద దీని గురించి ఎటువంటి ఉదాహరణ ఇచ్చేవారంటే, వారు కూడా వేదాల గురించి చాలా చెప్పారు. कि स्टेंसिल हो, छोटा बच्चा है एबीसीडी लिखता है तब उसको स्टेंसिल చిన్న పిల్లవాడు అక్షరాలు నేర్చుకునేటప్పుడు అచ్చు పలక ఇస్తాం. దానిపై అక్షరాలు, అంకెలు రాయడం నేర్చుకుంటాడు. ఏ, బి అని. కాలేజీకి కూడా అటువంటి ఆ అచ్చునే తీసుకొని వెళ్తారా? మీరు వెళ్ళే ప్రతి చోటుకు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళగలరా? మీ వద్ద ఎన్ని విగ్రహాలు ఉన్నా వాటి అనుభూతి ఎప్పుడూ బయట నుంచి కలగదు, లోపల నుండే వస్తుంది. आप देखोगे गुरु नानक साहब सरदार जी आपके पीछे बैठे हैं। नमस्कारम सर। उनके जितने भी सक्सेसर हुए सिखिज्म में మీకు తెలుసు, సిక్కు మతంలో గురునానక్, వారి తర్వాత వచ్చిన గురువులు వారందరూ ధ్యానం చేసేవారు. గురునానక్ అయినా సరే, ఆఖరి గురువు గురు గోవింద్ సింగ్ అయినా సరే, మధ్యలోని అగడ్జీతో సహా అందరూ ధ్యానం చేసేవారు. జైన మతంలో చూసినట్లయితే మహావీరుని చిత్రాలు ధ్యాన ముద్రలో ఉంటాయి. బుద్ధ భగవానుని చూస్తే ధ్యాన ముద్రలో ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధానికి ముందు ధ్యానం చేశారు. కైలాసంలో శివుని గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆయన చిత్రం ధ్యాన ముద్రలో ఉన్నట్టుగానే మన దృష్టికి వస్తుంది. వారికి ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది? వారెప్పుడూ దేవాలయాలకు వెళ్ళి, భగవంతుడా నువ్వు మేలుకో అని అనలేదు. ఇప్పుడు అందరూ దేవాలయాలకు వెళ్ళి గంట కొట్టి భగవంతుడిని మేల్కొల్పుతున్నారు. ముందు మీరు మేల్కోండి. जो मंदिर है ये सिंबल है। हमें ये विजुअल ग्राफिक्स से దేవాలయాలు అనేవి ఒక చిహ్నం. ఈ దృశ్య రూపకమైన చిహ్నాలను దాటి మనం ముందుకు వెళ్ళాలి. అవి మనకు ఈ దిశలో వెళ్ళండి అని సూచన చేస్తాయి. గంట కొట్టడం ఒక చిహ్నం, మేలుకొనమని. అగరవత్తులు వెలిగించటం ఒక చిహ్నం, దానిలా పరిమళాన్ని ప్రపంచమంతా వెదజల్లమని. దీపం వెలిగించడం అంటే అర్థం దీపంలా వెలుగుతూ ప్రపంచానికి ప్రేమ వెలుగును పంచమని. ఇవన్నీ గుర్తులు, కానీ మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అర్థం చేసుకోకుండా అవే చేస్తూ ఉంటాం. అది క్రమంగా ఒక ఆచారంగా అలా పుట్టుక నుండి చావు వరకు ఉండిపోతుంది. ఎప్పుడైనా దీనిని చేయకపోతే ప్రజలు భయపడిపోతారు. నేను కూడా భయపడేవాణ్ణి. నా తల్లిదండ్రులు కూడా భయపడేవారు. ఈ రోజు పూజ చేయలేదు, హారతి ఇవ్వలేదు అని. నా స్నేహితులు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉండేవారు. కారులో వెళ్ళేటప్పుడు దారిలో గుర్తుకు వచ్చేది, అరే ఈ రోజు నేను దండం పెట్టుకోవడం మర్చిపోయాను అని. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఫోటో మీద కొన్ని పూలు విసిరి అప్పుడు వెళ్ళేవారు. దండం పెట్టుకోకపోతే ఆ రోజు చెడు జరుగుతుందేమో అని ప్రజలు భయపడతారు. పూజ ఎందుకు చేస్తాం? భయం వల్ల. భయంతో భగవంతుడిని ఎవరూ పొందలేరు. ప్రేమతోనే అది సాధ్యమవుతుంది. మీ ఆఫీసులో అందరూ మీ కాళ్లకు నమస్కారం చేస్తే మీకు ఎలా ఉంటుంది?
మీరిష్టపడరు. మరి భగవంతుడు అందరూ తన పాదాలకు నమస్కరించడాన్ని ఎందుకు ఇష్టపడతాడు? ఆయనకి కాళ్ళే లేవు. మీరు తప్పు దిశలో బాహ్యంగా వెళ్తున్నారు. అంతరంగంలో నమస్కరించండి. ఎవరైతే అంతరంగంలో ఉన్నారో వారికి. ఆయన లేకుండా మీరు కనీసం శ్వాస కూడా తీసుకోలేరు. మన అంతరంగంలో వారు లేకపోతే మనకు జీవితమే లేదు. చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే ఏడుస్తాడు. పుట్టగానే పిల్లవాడు ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే జీవాన్ని ఇచ్చేది ఆ పిల్లవాడితో రాలేదు. ఏదైతే మీకు జీవాన్ని ఇస్తుందో, ఇప్పటి వరకు మీరు కూర్చునేలా చేసిందో అది ఎవరి వల్ల? మీ ఆత్మ, మీ ప్రాణదాత. అది మీ బయట లేదు కదా. ద్వారకలో, మక్కాలో, అమృత్సర్లో, కైలాసంలో కూడా లేదు. మీకు జీవాన్ని ఇచ్చే ఆత్మ మీ లోపల ఉంది. లోపల ఉన్నదాన్ని మీరు ఎందుకు బయట వెతుకుతున్నారు? బయట వెతికితే అది తప్పు. మీ లోపల ఏదైతే ఉందో దానిని గౌరవించండి. అంతర్యామిని అనుభూతి చెందండి. ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. బయట వెతికితే పర్వాలేదు. అది ఒక విధమైన అన్వేషణే. కనీసం చివరికి ఏమీ దొరకదు అని తెలుస్తుంది. మీరు ఒక ముగింపుకి రాగలుగుతారు. కానీ మీరు ఏ దిశలో అన్వేషించినా అది నిజాయితీతో కూడినదై ఉండాలి. అందువల్ల దానికి ఒక ముగింపు పలకవచ్చు. మనం సరిగ్గా వెతకం. అందువల్ల అన్ని దిశల్లోనూ పరిగెడతాం. మీరు బయట ప్రపంచంలో కనుక వెతికినట్లయితే అప్పుడు మీరు బాహ్య విధానాల ద్వారా భగవంతుడిని పొందలేము అని తెలుసుకోగలుగుతారు. కనీసం దీన్నైనా మీ హృదయం అనుభూతి చెందుతుంది.